నమస్కారమ్స్ టు ఆల్. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్రము, యోగము, కర్ణము అనే 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం అంటారు. అయితే ఈ పంచాంగానికి, పంచభూతాలకి ఉండే సంబంధాలను బట్టే పంచాంగం ఏర్పడింది, రాస్తున్నారు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఇకపోతే ఇంకో విషయం ఏమిటంటే ఏ 2 పంచాంగాలు హ్మ్. ఏ 2 గడియారాలు ఒకేలాగా ఉండవన్నట్టు ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకలా ఉండవు. ఒకలాగా ప్రవర్తించలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే పంచాంగం తాలూకా ఆవశ్యకత ఎంతో ఉంది. సిద్ధాంత వైవిధ్యం అనేటువంటి పంచాంగాల్లో ఉంది. ఏ 2 విభాగాలు ఒకే విధంగా పనిచేయవు. కానీ భారతావనిలో కాలగణనలో 18 సిద్ధాంతాలు ఉన్నాయన్న సంగతి పెద్దలు చెబుతారు. ప్రామాణిక కాలము, స్థానిక కాలం అనే 2 విషయాలున్నాయి. ఈ రెండింటిని అనుసరించే పంచాంగాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటిని తెలుసుకోగలిగితే